Hello my dear students, this is Sushma of Botany Department from Sir CRR College for Women. We are learning about the topic Cucurbitaceae from the paper Basics of Vascular Plants and Phytogeography of Unit 3. Class Dicotyledonate. Subclass Polypetalae. Series Caliciflorae. Order Passiflores. Family Cucurbitaceae. Genus Coccinia. Species Cordifolia. సో డైకాట్స్లో ఎందుకు పెట్టాము? వీటికి 2 కాటిలిడన్స్ ఉన్నాయి కాబట్టి డైకాట్స్లో పెట్టడం జరిగింది. అలాగే పాలీపెటాలి అంటే పెటల్స్ అన్నీ ఫ్రీగా ఉన్నాయి, సో పాలీపెటాలి అని చెప్తున్నాం. ఫ్యామిలీ కుకుర్బిటీస్లో ఉండేవన్నీ కూడా ఆర్డర్ ప్యాసిఫ్లోరల్స్లో పెట్టడం జరిగింది. అలాగే ఇవి క్యాలిసిఫ్లోరే కిందకు వస్తాయి. టెలామిఫ్లోరే, డిస్కిఫ్లోరే, క్యాలిసిఫ్లోరే 3 సిరీస్ నేర్చుకుంటున్నాం మనము. సో క్యాలిసిఫ్లోరేలో వచ్చేది కుకుర్బిటేసి. క్లియర్? సో జీనస్ కాక్సినియా, స్పీషీస్ కార్డిఫోలియా అన్నాం కదా. సో దొండకాయ అందరికీ ఫెమిలియర్ వన్ కదా, కాక్సినియా కార్డిఫోలియా, ఇట్స్ ఏ సైంటిఫిక్ నేమ్. సో నెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్. మోస్ట్లీ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజియన్స్. సో ట్రాపికల్ గాను అలాగే సబ్ ట్రాపికల్ రీజియన్స్లో ఇది డిస్ట్రిబ్యూట్ అయి ఉంది. వెజిటేటివ్ క్యారెక్టర్స్ చూస్తే ట్రైలింగ్ హ్యాబిటేట్ ఉంటుంది ఆర్ డికంబెంట్ అయినా ట్రైలింగ్ అయినా అంటే పాకుతూ వెళ్తుందనమాట. సో కుకుర్బిటేసి ఇవన్నీ కూడా మనకి వెజిటబుల్స్, ఆనపకాయ, దోసకాయ అవన్నీ ఉన్నాయి కదా. సో బెటర్ గార్డ్ కానీ సో ఇలాంటివన్నీ కూడా ట్రైలింగ్ ఆర్ డికంబెంట్ హ్యాబిటేట్ అని చెప్తాం. యాన్యువల్ ఆర్ పెరెన్నియల్ హెర్బ్స్. సో వీటికి డికంబెంట్ హ్యాబిటేట్ అంటే ఏంటంటే ట్రైలింగ్ హ్యాబిటేట్ ఉంటూ ఎరెక్ట్ స్టెమ్స్ని చూపిస్తాయి, వాటిని డికంబెంట్ అని చెప్తాం. ద ప్లాంట్స్ క్లైంబ్ బై మీన్స్ ఆఫ్ సింపుల్ ఆర్ బ్రాంచ్డ్ టెండ్రిల్స్. సో వేటి సహాయంతో ఇవి క్లైంబ్ అవుతూ ఉంటాయంటే టెండ్రిల్స్ హెల్ప్ తీసుకొని. సో టెండ్రిల్స్కి కొన్నిసార్లు సింపుల్ టెండ్రిల్స్ ఉంటాయి, కొన్నిసార్లు టెండ్రిల్స్ కూడా బ్రాంచెస్ ఉంటాయి. ఓకే, సో టెండ్రిల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ ఎగ్బెల్లియం. ఎగ్బిలియం అనే స్పీషీస్లో మనం టెండ్రిల్స్ యాబ్సెంట్ అని చెప్తున్నాం. అలాగే డెండ్రోసీసియాస్, ఇవన్నీ కూడా సాఫ్ట్ వుడెడ్ ట్రీస్. ఇప్పటివరకు ట్రైలింగ్ హ్యాబిటేట్ ఉన్నవే చూసాము. డెండ్రోసీసియాస్ అనేది ఏంటంటే సాఫ్ట్ వుడ్ కలిగిన ట్రీ అనమాట. అలాగే ఎకాంథోసీసియాస్, ఇట్ ఈజ్ ఎ shrub. Stem usually herbaceous, branched, hairy and 5 angular with 2 alternate rings of 5 vascular bundles each. సో స్టెమ్ తీసుకుంటున్నాము, అది ఎలా ఉంటుందంటే హెర్బేషియస్గా ఉంటుంది, వాటికి బ్రాంచెస్ ఉంటున్నాయి, సమ్ టైమ్స్ హెయిర్ కూడా కనిపిస్తున్నాయి. 5 యాంగులార్ విత్ 2 ఆల్టర్నేట్ రింగ్స్ ఆఫ్ 5 వాస్కులర్ బండిల్స్ ఈచ్. సో వీటికి యాంగులార్ స్టెమ్స్ కనిపిస్తాయి. సో యాంగులార్ స్టెమ్స్ అంటే ఏంటంటే స్టెమ్ని మనం పట్టుకుని చూస్తే మనకి ఈజీగా యాంగిల్స్ తగులుతూ ఉంటాయి, అంటే రౌండ్గా ఉండదు అనమాట. స్టెమ్ ఎప్పుడు రౌండ్గా ఉంటే దాన్ని రౌండ్ అని చెప్తాం. సో రౌండ్గా లేకుండా మనకి యాంగిల్స్ తగులుతూ ఉంటాయి, ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వాటిని మనం ముట్టుకొని చూస్తే 5 యాంగిల్స్ అనేది తగలటం జరుగుతుంది. అలాగే స్టెమ్ని కట్ చేస్తే దాంట్లో 5 వాస్కులర్ బండిల్స్ ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు. లీవ్స్ ఆర్ ఆల్టర్నేట్, ఎక్స్టిప్యులేట్. సో లీవ్స్ అన్నీ కూడా ఆల్టర్నేట్గా కనిపిస్తాయి. ఎక్స్టిప్యులేట్ అంటే స్టిప్యులేట్స్ యాబ్సెంట్, స్టిప్యూల్స్ ఆర్ యాబ్సెంట్ ఇన్ లీవ్స్. సో లీవ్స్కి కింద పీటియోల్కి ఇంకా బేస్లో స్టిప్యూల్స్ అనే పార్ట్స్ చూసాము, ఇక్కడ స్టిప్యూల్స్ యాబ్సెంట్ కాబట్టి ఎక్స్టిప్యులేట్ అని చెప్తున్నాం. లాంగ్ పీటియోల్డ్. సో పీటియోల్ చాలా పెద్దగా ఉంటుంది. మీరు ఒక గుమ్మడికాయ కానీ దోసకాయ, పొట్లకాయ ఏవైనా తీసుకొని ఉంటే పీటియోల్ చాలా పెద్దగా ఉంటుంది, మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రీక్వెంట్లీ కార్డేట్. సో లీవ్స్ అన్నీ కూడా కార్డేట్ షేప్ని అంటే హార్ట్ షేప్లో ఉంటాయి. ఆల్మోస్ట్ లీవ్స్ అన్నీ కూడా సింపుల్ లీవ్సే ఇక్కడ కనిపిస్తాయి. సమ్ టైమ్స్ పామేట్లీ ఆర్ పిన్నెట్లీ లోబ్డ్ ఆర్ డివైడెడ్ అండ్ పామినర్వ్డ్. సో లోబ్డ్, పిన్నెట్లీ లోబ్డ్ అంటే ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ద లీఫ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ లీఫ్లెట్స్, దాన్ని పిన్నెట్లీ లోబ్డ్ అంటాం. పామేట్లీ లోబ్డ్ అంటే కరెక్ట్గా మన పామ్ ఎలా ఉంటుందో అలాగే కనుక లీవ్ ఉంటే దాన్ని పామేట్లీ లోబ్డ్ అంటాం. ఆల్మోస్ట్ అన్ని పాదులు గనక చూస్తే ఇవన్నిటిని పాదులని అంటాం కదా. సో ఇవన్నీ పాముని పోలి ఉంటాయి కాబట్టి పామేట్లీ లోబ్డ్ అని చెప్తాం. అలాగే పామీ నర్వ్డ్, మన పామ్కి మన హ్యాండ్ తీసుకుంటే ఎలాగైతే వీన్స్, డిఫరెంట్ వీన్స్ ఎలాగైతే యునైట్ అవుతున్నాయో అలాగే నర్వ్స్ అన్నీ కూడా ఎక్కడ యునైట్ అవుతున్నాయో అలాగే సేమ్ లీఫ్లో కూడా వీన్స్ అన్నీ కూడా నర్వ్స్ లాగా యునైట్ అయ్యి పామీ నర్వ్డ్ లాగా కనిపిస్తాయి. నెక్స్ట్ పీటియోల్స్ ఆఫెన్ హాలో. సో మనకి లీఫ్ యొక్క స్టాక్ పార్ట్ని ఏమంటున్నాం, పీటియోల్ అంటున్నాం. సో పీటియోల్ ఆఫెన్ హాలోగా కనిపిస్తుంది. హాలో మీన్స్ ద సెంటర్ పార్ట్ ఈజ్ ఆల్వేస్
A hollow means there is a space, there is a vacuum space present in the petiole. It is called hollow space. Next, this is the పిక్చర్ ఆఫ్ కాక్సినియా గ్రాండిస్. ఒకసారి చూడండి, ఈ పిక్చర్లో కనుక మనం చూస్తే ట్విగ్ విత్ ఫ్లవర్స్ ఫస్ట్ వన్. సో ఈ ట్విగ్లో ఈ లీఫ్ ఎలా కనిపిస్తుంది? సో వీన్స్ అన్నీ కూడా పామి నెరవడ్ అని చెప్పొచ్చు. ఇక్కడ పీటియోల్ తీసుకోండి, వీటిని మనం టెండ్రిల్స్ అంటాము. టెండ్రిల్స్ సహాయంతో ఇవి పైకి ఎక్కుతాయని చెప్తున్నాం కదా, సో ఇవన్నీ కూడా టెండ్రిల్స్ అనమాట. సో నెక్స్ట్ లీవ్స్ యొక్క పీటియోల్ హాలోగా ఉంది, ఈ మధ్యలో ఖాళీ స్పేస్ కనిపిస్తుంది కదా. అలాగే ఫ్లవర్స్, సో ఫ్లవర్స్ విత్ ట్విగ్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్, ఇది కూడా ట్విగ్, సో ట్విగ్ విత్ ఫ్లవర్స్. థర్డ్ వన్ లీఫ్ అండ్ టెండ్రిల్. This is the third. This is a leaf and this is a tendril beside the leaf. Next, male flower LS. సో ఫోర్త్ వన్ కనుక తీసుకుంటే ఎల్ఎస్ తీసుకుంటున్నారు. లాటరల్ సెక్షన్, లాంగిట్యూడినల్ సెక్షన్ ఆఫ్ మేల్ ఫ్లవర్. మేల్ ఫ్లవర్లో అబ్సల్యూట్లీ ఏముంటుంది? ఆండ్రోయిషియం మాత్రమే ఉంటుంది. సో స్టేమెన్స్ అన్నీ ఇక్కడ యునైట్ అయిపోయినాయి, సింజినేషియస్ స్టేమెన్స్ అని చెప్తాం. నెక్స్ట్ ఫీమేల్ ఫ్లవర్, సో 5 ఇది వచ్చేసి ఫీమేల్ ఫ్లవర్ అని చెప్తున్నారు. నెక్స్ట్ సిక్స్త్ వన్, దెర్ ఈస్ ఏ ఫ్రూట్ ఆఫ్ కాక్సినియా గ్రాండిస్. నెక్స్ట్ ఫ్లోరల్ క్యారెక్టర్స్ చూస్తే ఇన్ఫ్లోరసెన్స్ ఈజ్ మోస్ట్లీ యాక్సిలరీ అండ్ బేర్స్ ఏ సాలిటరీ ఫీమేల్ ఫ్లవర్. సో యాక్సిస్ పొజిషన్లో ఉండొచ్చు ఇన్ఫ్లోరసెన్స్. అలాగే సింగిల్ ఫీమేల్ ఫ్లవర్ కూడా సాలిటరీగా యాక్సిస్ పొజిషన్లో కనిపించవచ్చు. మేల్ ఫ్లవర్స్ మే బి సాలిటరీ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రెసీమ్స్. సో రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అని చెప్తాం కదా. రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటే ఏంటి? ద ఎపికల్ పార్ట్ ఎండ్స్ విత్ ఎ ఫ్లవర్, దాన్ని రెసిమోస్ ఇన్ఫ్లోరసెన్స్ అంటాం. ఓకే, సో రెసీమ్ ఇన్ఫ్లోరసెన్స్ కోరింబ్ ఆర్ పానికిల్స్, ఇక్కడ ఏదైనా కనిపించవచ్చు. కోరింబ్ అనేది కనపడవచ్చు, పానికిల్ ఇన్ఫ్లోరసెన్స్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ద ప్లాంట్స్ ఆర్ మోనోయిషియస్ ఇన్ కాక్సినియా. కాక్సినియా అంటే ఏం చెప్పాము? దొండకాయ అని చెప్పాం కదా. సో దాంట్లో మోనోయిషియస్ కండిషన్ కనబడుతుంది. అంటే ఏంటి? మేల్ ఫ్లవరు ఫీమేల్ ఫ్లవరు విడివిడిగా ఉంటాయి. నెక్స్ట్ డయోయిషియస్ కండిషన్. డయోయిషియస్ కండిషన్ అంటే మోమోర్డికా క్యారెన్షియా, అంటే కాకర బిటర్ గాడ్లో కనిపిస్తుంది. అంటే మేల్ అండ్ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్స్ ఆర్ ఇన్ ద సేమ్ ఫ్లవర్. ఇట్ ఈస్ సీన్ ఇన్ మోమోర్డికా క్యారెన్షియా. ఫ్లవర్స్ ఆర్ ఎల్లో ఆర్ వైట్, యూనిసెక్షువల్, యాక్టినోమార్ఫిక్, పెంటామెరస్ అండ్ ఎపిగైనస్. సో ఫ్లవర్స్ కనుక చూస్తే ఎల్లో కలర్లో కానీ వైట్ కలర్లో కానీ ఉంటాయి. యూనిసెక్షువల్, ఇప్పుడే కాక్సినియా గురించి చెప్పుకున్నాం కదా, మేల్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ ఆర్ డిఫరెంట్. యాక్టినోమార్ఫిక్ మీన్స్ ఎప్పుడు మనం ఫ్లవర్ని ఎటువైపు నుంచి కట్ చేసినా 2 ఈక్వల్ హాఫ్స్ ఇస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ అంటాం. నెక్స్ట్ పెంటామిరస్, సో 5 పెటల్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని పెంటామిరస్ అని చెప్తున్నాం. ఎపిగైనస్ అంటే సుపీరియర్ ఓవరీ, ఓవరీ పైన ఉంటుంది. అనదర్ పార్ట్స్ అన్నీ కూడా ఫ్లోరల్ పార్ట్స్ గైనేషియం కింద నుంచి వస్తాయి, దట్ ఈస్ కాల్డ్ ఎపిగైనస్. ద థెలామస్ ఫార్మ్స్ ఏ కప్ అబౌవ్ ద ఓవరీ. సో థెలామస్ ఏం ఫామ్ చేస్తుంది? ఒక కప్ షేప్ని ఫామ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, థెలామస్ ఫార్మ్స్ ఏ కప్. సో ఇది కప్ కనబడుతుంది కదా, థెలామస్ అంతా కూడా ఒక కప్ షేప్ని ఫామ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వన్ కేలిక్స్, 5 సెపల్స్ ఫార్మింగ్ ఏ ట్యూబ్ wholly adnate to the ovary in female flowers. సో ఫీమేల్ ఫ్లవర్స్లో కనుక చూస్తే 5 సెపల్స్ అన్నీ ఒక ట్యూబ్ని, అన్నీ కూడా అడ్నేట్ అయిపోయి ఉంటాయి. కొన్నేషన్ అడ్నేషన్ అని 2 వర్డ్స్ చెప్పుకున్నాము. కొన్నేషన్ అంటే వాటిలో అవే అటాచ్ అవుతాయి, అడ్నేషన్ అంటే పక్కనున్న ఫ్లోరల్ పార్ట్కి అటాచ్ అవుతుంది. సో ఇక్కడ అడ్నేషన్ అంటున్నారు. దేనికి అడ్నేట్ అవుతుంది? సెపల్స్ అన్నీ ఓవరీకి అటాచ్ అయిపోతున్నాయి, దాన్ని అడ్నేషన్ అని చెప్తున్నాం. ఈస్టివేషన్ వచ్చేసి ఇంబ్రికేట్ ఆర్ వాల్వేట్ ఈస్టివేషన్ ఇక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ కొరల్లా, 5 పెటల్స్ యునైటెడ్ టు ఫార్మ్ ఏ ట్యూబ్. సో ఒక ట్యూబ్ లైక్ కొరల్లా ఇక్కడ చూడొచ్చు మనం. సో ఇక్కడ చూడండి, కేలిక్స్ అన్నీ కూడా యునైట్ అయిపోయినాయి. అలాగే కొరల్లా ఒక ట్యూబ్ లైక్ ఫార్మేషన్ని చూపిస్తుంది. ఓకే, నెక్స్ట్ కొరలైజ్ కంపాన్యులేట్. సో ఇలాంటి కొరల్లాని మనం ఏమంటున్నాం అంటే కంపాన్యులేట్ అంటున్నాం. దాన్నే సాల్వర్ షేప్డ్ ఆర్ రొటేట్ అని కూడా అంటాం. సాల్వర్ షేప్డ్ రొటేట్ కొరల్లా ఎక్కడ కనబడుతుంది అంటే కుకిమిస్ అంటే దోసకాయ.
అలాగే కంపాన్యులేట్ కొరల్లా మనం ఇప్పుడు కాక్సినియాలో చూసాము. నెక్స్ట్ పెటల్స్ ఆర్ వైట్ ఆర్ ఎల్లో ఇన్ కలర్. సో ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, వైట్ కానీ ఎల్లో కలర్లో కానీ ఉంటాయి. పెటల్స్ ఆర్ ఫ్రీ ఇన్ ట్రైకోసాంథస్ అండ్ లుఫా. సో లుఫా సిలిండ్రికా అందరికీ తెలుస్తుంది, నేతి బీరకాయ. అలాగే మామూలు బీరకాయ కూడా లుఫా ఎక్యుటాంగులా. సో ఇవి రెండు కూడా పెటల్స్ ఫ్రీగా కనిపిస్తాయి ఇందులో. నెక్స్ట్ ఆండ్రోయిషియం. స్టేమెన్స్ ఆర్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ మేల్ ఫ్లవర్స్. సో మేల్ ఫ్లవర్స్ అనగానే దాంట్లో ఆండ్రోయిషియం ఒక్కటే కనబడుతుంది. ఇన్ ఫీమేల్ ఫ్లవర్స్ ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ బై స్టామినోడ్స్. సో ఫీమేల్ ఫ్లవర్స్ కనుక తీసుకుంటే అందులో స్టేమెన్స్ అన్ని మోడిఫై అయిపోయినాయి, దాన్ని ఏమంటున్నాం అంటే స్టామినోడ్స్ అంటున్నాం. ద ఆండ్రోయిషియం షోస్ మచ్ వేరియేషన్. ఆ వేరియేషన్ అనేది ఎలా కనబడుతుంది? ఫెవిలియా స్పీషీస్ తీసుకుంటే 5 ఫ్రీ స్టేమెన్స్ ఉంటాయి, అన్నీ కూడా డైథీకస్ యాంథర్స్ కనిపిస్తాయి. అదే లుఫా సిలిండ్రికాలో అయితే 5 స్టేమెన్స్ మోనోథీకస్ యాంథర్స్ని చూపిస్తాయి. త్రిడాంతియాలో చూస్తే 5 స్టేమెన్స్ ఉన్నాయి, అందులో మోనోథీకస్ యాంథర్స్ 4 యునైట్ అయిపోయి 2 పేర్స్ని చూపిస్తే 5th యాంథర్ మాత్రం ఫ్రీగా కనబడుతుంది. సో ఇలాగా ఆండ్రోయిషియం అనేది మచ్ వేరియేషన్ని ఇందులో చూపిస్తుంది. సో కుకుర్బిటా తీసుకున్నాము, దాంట్లో 3 స్టేమెన్స్ ఉన్నాయి, ఒకటి మోనోథీకస్, 2 డైథీకస్ యాంథర్స్. అలాగే యాంథర్స్ కొన్నిట్లో స్పైరల్గా ట్విస్ట్ అయిపోయి ఉన్నాయి, ఫిలమెంట్స్ బికమ్ కొన్నేట్ అంటే వాటిలో అవే అటాచ్ అయిపోయి ఉంటున్నాయి. ఇన్ సీసియోస్ ఫిలమెంట్స్ ఆర్ యునైటెడ్ ఇంటూ ఏ కాలం. సో ఈ ఫిలమెంట్స్ అన్నీ యునైట్ అయిపోయి ఒక కాలం లాగా ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే కనుక దగ్గరకు వచ్చేసి ఉన్నాయి చూడండి, యాంథర్స్ అన్నీ కూడా ఇక్కడ యునైట్ అయిపోయినాయి. సో ఇక్కడ కూడా యునైట్ అయిపోయినాయి, వీటిని సింజినేషియస్ స్టేమెన్స్ అని కూడా అంటాం, కలిసిపోయినాయి కాబట్టి. నెక్స్ట్ గైనోయిషియం. ప్రజెంట్ ఓన్లీ ఇన్ ఫీమేల్ ఫ్లవర్స్. సో ఇందులో కార్పెల్స్ ఎన్ని ఉన్నాయి? 3 కార్పెల్స్, అవి కూడా సింకార్పస్ అంటే అటాచ్ అయిపోయి ఉన్నాయి. వీటిలో ఇన్ఫీరియర్ ఓవరీ కనబడుతుంది. పెరైటల్ ప్లాసెంటేషన్ అండ్ యూనిలాక్యులర్ ఓవరీ. సో పెరైటల్ ప్లాసెంటేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, సర్ఫేస్ మొత్తానికి లోపలికి అటాచ్ అయినట్టుగా కనిపిస్తాయి, దాన్ని పెరైటల్ ప్లాసెంటేషన్ అంటాం. ఇక్కడ యూనిలాక్యులర్ ఓవరీ కనిపిస్తుంది. మెనీ అనాట్రోపస్ ఓవ్యూల్స్. సో అనాట్రోపస్ అంటే ఏంటి? ఇన్వర్టెడ్, కంప్లీట్లీ ఇన్వర్టెడ్ ఓవ్యూల్ని మనం అనాట్రోపస్ ఓవ్యూల్స్ అని చెప్తాం. ద స్టైల్ ఈజ్ 1 with 3 స్టిగ్మాస్. సో స్టైల్ క్లియర్గా 1 ఉంటుంది, దానిపైన 3 స్టిగ్మాస్ అనేవి కనిపిస్తాయి. నెక్స్ట్ ఫ్రూట్. ఫ్లెషీ బెర్రీ విత్ సాఫ్ట్ ఆర్ హార్డ్ పెరికార్ప్. సో సాఫ్ట్ పెరికార్ప్ అన్నిట్లోనూ కనిపిస్తుంది. ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్రూట్ని బెర్రీ అని చెప్తాము. హార్డ్ పెరికార్ప్ ఎందులో చూస్తామంటే గుమ్మడికాయలో హార్డ్ పెరికార్ప్ అనేది చూస్తాం. ఇక్కడ టైప్ ఆఫ్ ఫ్రూట్ పెపో. ఏంటి? దేంట్లో? కుకుంబర్లో టైప్ ఆఫ్ ఫ్రూట్ వచ్చేసి పెపో. అలాగే ఫ్లెషీ బెర్రీ విత్ సాఫ్ట్ ఆర్ హార్డ్ పెరికార్ప్ అయితే బెనిన్కాసా హిస్పిడా, బూడిద గుమ్మడి. యూజువల్లీ ఇండెహిసెంట్, రేర్లీ డెహిసెంట్ ఇన్ మోమోర్దికా. సో మోమోర్దికా అంటే ఏంటి? బిటర్ గార్డ్ అని చెప్పుకున్నాం కదా, కాకరకాయ. సో దాంట్లో యూజువల్గా తీసుకుంటే ఇండెహిసెంట్ అంటే పగలకుండానే ఉంటుంది, రేర్లీ డెహిసెంట్ కొన్నిసార్లు ఎక్కువ కాలం ఉండిపోతే కనుక అవి డెహిసెన్స్ని చూపిస్తాయి. నెక్స్ట్ సీడ్స్. సో దీస్ ఆర్ నాన్ ఎండోస్పర్మిక్ విత్ ఎ స్ట్రైట్ ఎంబ్రియో. సో ఇందులో ఎండోస్పర్మ్ యాబ్సెంట్ కాబట్టి నాన్ ఎండోస్పర్మిక్ అని చెప్తున్నాము, విత్ ఏ స్ట్రైట్ ఎంబ్రియోని కనిపిస్తుంది, ఇక్కడ చూపిస్తుంది. డిస్పర్స్డ్ బై ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ఆఫ్ ఫ్రూట్ ఇన్ ఎగ్ బెల్లియం. సో ఇది సీడ్స్ని ఎలా డిస్పర్స్ చేస్తుందంటే ఒక ఎక్స్ప్లోజివ్ ఓపెనింగ్ ద్వారా ఎక్స్పోజ్ చేస్తుంది, అది ఎగ్ బెల్లియంలో చూస్తాం. వివిపారస్ జెర్మినేషన్ ఫౌండ్ ఇన్ సెకియం. సో సెకియం కనుక తీసుకుంటే, సెకియం అంటే బెంగుళూరు వంకాయ, దాంట్లో వివిపారస్ జెర్మినేషన్ అనేది కనిపిస్తుంది. ఎకనామిక్ ఇంపార్టెన్స్. ద ఫ్యామిలీ ప్రొడ్యూసెస్ ఏ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ విచ్ ఆర్ ఈటన్ రా ఆర్ కుక్డ్. సో ఇందులో మ్యాక్సిమం మనకి ఫ్రూట్స్ అన్నీ కూడా వెజిటబుల్స్గా యూజ్ చేస్తాం కాబట్టి కొన్ని రాగా తినొచ్చు, కొన్ని కుక్ చేసి తినాలి. దే హ్యావ్ డెలిషియస్ ఫ్లేవర్ అండ్ మచ్ ఫుడ్ వాల్యూ. సో మనకు ఆ విషయం తెలిసిందే కదా. దీనికి ఎగ్జాంపుల్స్ చూడండి. బెనిన్కాసా హిస్పిడా బూడిద గుమ్మడి, వైట్ గార్డ్ అంటాము. లుఫా సిలిండ్రికా నేతి బీరకాయ, లుఫా ఎక్యుటాంగులా బీరకాయ, రిబ్బిడ్ గార్డ్ అంటున్నాము. లాజినేరియా వల్గారిస్ బాటిల్ గార్డ్ సొరకాయ, కుకుమిస్ సెటైవస్ కుకుంబర్ దోస, మోమోర్దికా క్యారెన్షియా బిటర్ గార్డ్ కాకర, ట్రైకోసాంథస్ యాంగినా స్నేక్ గార్డ్ పొట్లకాయ, సెకియం ఎడ్యులే కోకో బెంగుళూరు వంకాయ.
సో సెవరల్ ప్లాంట్స్ ఆఫ్ దిస్ ఫ్యామిలీ ఆర్ యూస్డ్ యాజ్ మెడిసిన్స్. సో మెడిసిన్స్గా యూజ్ చేసేవి ఏమేంటో చూడండి ఒకసారి. కోలోసింథిన్ ఆప్టైన్ ఫ్రమ్ సిట్రుల్లస్ కోలోసింథిస్ ఈజ్ యూజ్డ్ ఇన్ రుమాటిజం అండ్ యూరినరీ డిసీజెస్. సో రుమాటిజం అంటే జాయింట్ పెయిన్స్, అలాగే యూరినరీ డిసీజెస్ కూడా కోలోసింథిన్ అనేది యూజ్ అవుతుంది. బ్రయోనిన్, ఇట్ ఈస్ ఆప్టైన్ ఫ్రమ్ ద రూట్స్ ఆఫ్ బ్రయోనియా క్రిటికా. సో బ్రయోనియా అనేది బ్రయోనియా క్రిటికా నుంచి వస్తుంది. అది కామన్ కోల్డ్కి అలాగే పర్గేటివ్గా కూడా యూజ్ చేస్తారు. పర్గేటివ్ మీన్స్ ఏ మెడిసిన్ విచ్ ఈస్ యూస్డ్ టు రిలీవ్ కాన్స్టిపేషన్. ఓకే, కాన్స్టిపేషన్ అనేది రిలీవ్ చేయడానికి యూజ్ చేసేదాన్ని పర్గేటివ్ అంటాం. సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ మోమోర్డికా అంటే కాకర అబ్సల్యూట్లీ డయాబెటిక్ పేషెంట్స్కి యూజ్ చేస్తాం కదా, సో సీడ్ ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తామని చెప్తున్నారు. The fruits of some species of Benincasa and Lagenaria with hard pericarp. సో మనం గుమ్మడి తీసుకుంటే కనుక చాలా హార్డ్గా పెరికార్ప్ ఉంటుంది కాబట్టి వాటిని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేయడానికి అలాగే డెకరేటివ్ ఆర్టికల్స్ తయారు చేయడానికి కూడా యూజ్ చేస్తున్నారు. ఇంకా ఎగ్బెలియం కాక్సినియా సెకియం ఇవన్నీ స్పీషీస్ కూడా ఆర్నమెంటల్స్గా యూజ్ చేస్తున్నారు, ఆర్నమెంటల్ ప్లాంట్స్గా సో చేస్తారు. మార్ఫాలజీ ఆఫ్ టెండ్రిల్స్. సో మార్ఫాలజీ ఆఫ్ టెండ్రిల్స్ మీద చాలా వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. యంగ్లర్ తీసుకుంటే కెడ్రాస్టిస్ స్పైనోజాలో చూశారు. అది ఏం చెప్తున్నారంటే స్టిప్యూల్స్ ప్లేస్లో టెండ్రిల్ ఒక వైపు వస్తుంది, స్పైన్ ఇంకొక వైపు వస్తుందని యాంగ్రల్ 1904లో చెప్పారు. అలాగే ముల్లర్ 1887లో ఏం చెప్పారంటే లోవర్ స్టిఫ్ పార్ట్ ఆఫ్ ద టెండ్రిల్ ఈ స్టెమ్, అలాగే పైకి వచ్చే ట్వైనింగ్ పార్ట్ లీఫ్. నెక్స్ట్ బ్రాన్ అండ్ విడ్లర్ చెప్పారు 1876లో టెండ్రిల్ అనేది మాడిఫైడ్ బ్రాక్టియోల్ అని చెప్తున్నారు. ఇదేనే టెండ్రిల్ ఎలా వచ్చిందని చెప్పడానికి నాడిన్ 1905లో ఇట్ ఈస్ ఏ మాడిఫైడ్ యాక్సిలరీ బ్రాంచ్ అని కూడా చెప్తున్నారు. సో ఇక్కడ కనుక మనం చూస్తే ట్విగ్ ఇంకా క్లియర్గా విత్ టెండ్రిల్స్. సో ఇది టెండ్రిల్ ట్వైనింగ్ పార్ట్ పైన లీఫ్ అని చెప్తున్నారు, అలాగే ఈ కిందదంతా స్టెమ్ పార్ట్ అంటున్నారు. సో దిస్ ఈజ్ ఏ ఫ్లవర్ అండ్ దిస్ ఈజ్ ఏ లీఫ్ విచ్ ఈస్ హార్ట్ షేప్డ్ ఆర్ కార్డేట్ అని చెప్తున్నాం. ఇక్కడ స్టెమ్ హెర్బేషియస్. క్లియర్? సో ద సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ ఫ్యామిలీ కుకుర్బిటేస్ ఈజ్ కాంట్రవర్షియల్ అంటే ఎక్కడ ప్లేస్ చేయాలనేది ఎప్పుడు కాంట్రవర్షియల్గానే మిగిలిపోయింది. ద మార్ఫాలజీ ఆఫ్ స్టేమెన్స్ అండ్ ఫ్రూట్ ఈజ్ సో యునిక్. ఎందుకని యునిక్గా ఉంది? ఎందుకంటే ఇట్ ఈస్ డిఫికల్ట్ ఇన్ ప్లేసింగ్ కుకుర్బిటేసి అమాంగ్ ఎపిగైనస్ గ్రూప్స్ విత్ పెరైటల్ ప్లాసెంటేషన్. సో పెరైటల్ ప్లాసెంటేషన్లో అలాగే ఎపిగైనస్ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి కుకుర్బిటేసిని ఎక్కడ పెట్టాలనేది అందరికీ క్వశ్చన్ మార్క్గానే ఉంది. బెంథమ్ అండ్ హుక్కర్ ప్యాసిఫ్లోరల్స్లో పెట్టడం జరిగింది. ప్రజెన్స్ ఆఫ్ యూనిసెక్షువల్ ఫ్లవర్స్ ఇన్ఫీరియర్ ఓవరీ విత్ పారైటల్ ప్లాసెంటేషన్, బైటెగ్మిక్ క్రాసిన్యూసెల్లెట్ ఓవ్యూల్స్ అండ్ స్టెమ్ టెండ్రిల్స్. సో వీటి వల్ల మాత్రమే బెంథమ్ అండ్ హుక్కర్ ప్యాసిఫ్లోరల్స్లో పెట్టడం జరిగింది. మన యూనిసెక్షువల్ ఫ్లవర్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము, ఇన్ఫీరియర్ ఓవరీ అలాగే పెరైటల్ ప్లాసెంటేషన్. నెక్స్ట్ క్రాసిన్యూసెల్లేట్ ఓవ్యూల్స్ అంటే బైటెగ్మిక్ అని ఎందుకు చెప్తామంటే 2 టెగ్మెంట్స్ 2 అవుటర్ లేయర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఓవ్యూల్, దాన్ని బైటెగ్మిక్ అంటాం. క్రాసిన్యూసెల్లేట్ ఓవ్యూల్ అని ఎప్పుడు చెప్తామంటే న్యూసెల్లెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఓవ్యూల్లో చూస్తే. ఆ న్యూసెల్లెస్ ఎక్కువ పార్ట్ 90% ఆఫ్ ద ఓవ్యూల్ హ్యావింగ్ న్యూసెల్లెస్ అయితే దాన్ని క్రాసిన్యూసెల్లేట్ ఓవ్యూల్స్ అంటాం. అలాగే తక్కువ కనుక న్యూసెల్లెస్ ఉంటే దాన్ని టెనీ న్యూసెల్లేట్ ఓవ్యూల్స్ అంటాం. నెక్స్ట్ స్టెమ్ టెండ్రిల్స్. ఇప్పటివరకు ఏ ఫ్యామిలీలోనూ మనం టెండ్రిల్స్ చూడలేదు, ఇది ఒక్కటే పెక్యులియర్ క్యారెక్టర్ ప్రజెంట్ ఇన్ కుకుర్బిటేసి. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్. క్లియర్? థ్యాంక్ యూ. We will meet in the next video.